మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఈ పెళ్లి పూర్తయ్యాక నువ్వు అనుకున్నట్టే చేస్తాను. అంతవరకు ఏదైనా సాయం కావాలంటే తీసుకో. అవసరం లేదండి. మీరు వాళ్ళకి సాయం చేసే వరకు వాళ్ళ విషయం నేను చూసుకుంటాను. వస్తాను. అదేంటమ్మా, ఇంటికే కదా, నేను వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు నాన్న, నాకు వేరే పనుంది. అది చూసుకుని నేను ఇంటికి వస్తాను. మీరింటికి వెళ్ళండి. ఏంటమ్మా తన మాట ప్రవర్తన అనుమానించేలా ఉంది? అవును డాడీ, బయట నేను వార్నింగ్ ఇస్తే నాకు అంతకన్నా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. చెప్పనయ్య, ఎక్కడున్నావు జయ? తోటకు వెళ్తున్నానన్నయ్య. మన వాళ్ళు ఎరువులు కావాలంటే తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎరువులు కావాలంటే వాళ్లే తెచ్చుకుంటారు. దానికోసం నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైన పని చేయాలి. అది నువ్వు మాత్రమే చేయాలి. ఏంటన్నయ్య అది? నిజమేంటో తెలిసింది కదా, ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? మన ఇంట్లో పనిచేసే ముత్యాలు శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడా అని వాడి భార్యని అడిగితే తెలియదని చెప్పింది, గుర్తుందా? అవునన్నయ్య, వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. భార్యకు కూడా చెప్పలేదు. సిటీలో ఎవరితోనో ఉంటున్నాడేమని అందరూ అనుకుంటున్నారు కదా. అందరూ అనుకున్నది అనుకోవడమే అవుతుంది. కానీ ఈరోజు ఆ భార్య భర్తను తీసుకుని జానకి ఇక్కడికొచ్చింది. కౌలుకు భూమి కావాలి అని ఏదేదో కథలు చెప్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్లలో ఏదో భయం కనిపిస్తుంది. అందుకే అనుమానం వచ్చింది. జానకి వాళ్ళని ఎక్కడుంచింది, ఎందుకుంచింది, అసలు ఆ కథ ఏంటో ఒక కంట కనిపెట్టో. మనకేదన్నా ప్రమాదం అనుకుంటే రెండో కంటికి తెలియకుండా ఆ కథని క్లోజ్ చేయి. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను. జానకి, మాకే తెలియకుండా ఇంకా ఏదైనా జరుగుతుందా? వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏంటి సర్ప్రైజ్ నీకోసమే. నాకు అసలు అలాంటివంటే చిరాకని నీకు తెలుసు కదా. ముందు ఇలాగే మాట్లాడతావు, కానీ నేను ఇచ్చింది చూశాక వావ్, నువ్వేనా ఇంత గొప్పగా ఆలోచించావని నువ్వే మెలికలు తిరుగుతూ నన్ను మెచ్చుకుంటావు. ముందు అదేంటో చెప్పు, తర్వాత మెచ్చుకుంటాను తిట్టుకుంటాను నీకే అర్థమవుతుంది. నీ మాట చాలా కోపంగా ఉన్నా అందులో కూడా ఓ రకమైన వైబ్రేషన్ ఉంటుంది తెలుసా. తెలీదు అంటే నువ్వు ఊరుకో కదా. నువ్వు ఏదనుకున్నావో అదే చెప్తావు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఏంటిది? ఏంటి చీర? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు పనుంది. చెప్తున్నా అర్థం కాలేదా? చీర నీకోసం తీసుకొచ్చానని చెప్తున్నా. నా కోసం నువ్వెందుకు కొన్నావు? అదేంటి అలా అడుగుతావు? భూమి పెళ్లి కదా, తన కోసం అందరూ కొన్నారు. అందుకే నీకోసం నేను ఈ చీర కొన్నాను. నువ్వు పెళ్లిలో ఈ చీర కట్టుకొని అలా తిరుగుతూ ఉంటే అందరూ నిన్నే చూస్తూ ఉంటారు. వావ్, ఎంత అందంగా ఉన్నావు. అసలు ఈ చీర ఎవరు కొన్నారు, ఎవరు సెలెక్ట్ చేశారని అందరూ నిన్ను అడుగుతుంటే నువ్వు సిగ్గుపడిపోతావు. మా బావ నా కోసం తీసుకొచ్చాడని చెప్తూ ఉంటే సిల్లీ. ఇంత చిన్న విషయానికి కూడా అంత గొప్పగా చెప్పాలా? బాగానే ఆలోచించావు, కానీ ఇంతకీ నాకు చీర కొనాలని నీకెందుకు అనిపించింది? ఇష్టం ఉంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఇష్టంలో వాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకొని ఇష్టమైనది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇష్టంగా వాళ్ళు తీసుకొని నా ఇష్టాన్ని ఇంత ఇష్టంగా తీసుకున్నావని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నాకొక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ముందు ఆ చీర చూపించు. ఇదిగో చూడు.